హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానప్ప. మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ లేక మనం వెళ్ళినట్లయితే సురేఖ అయితే ఈరోజు మరి ఎగ్ పకోడీ చేస్తుందంట, అంటే గుడ్డు పకోడీ చేస్తుందంట. దాంట్లోకి ఏమేమి అవసరమో ఏమేం లేదో మరి సురేఖకే తెలుసు. వాటి గురించి ఇంకా చేస్తూ చెప్తావు కదా. సో ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్ప. పదమ్మా సురేఖ, చూడండి అప్ప. సురేఖ నమస్తే. ఎలక ఎలక పాసరక నువ్వు ఏం మంచిగా చల్లగా ఉండదు వాతావరణము. మాడ ముచ్చుకొని క్లైమాక్ట్ బాగుంది. అసలు మాకు ఈ వాతావరణం ఇంటి ముందర ఉండదు, కానీ భయం మాకు విలువ తీసుకోవటానికంటే ఇంత ప్రశాంతత ఉండాలి. ఎవరు శబ్దం లేనట్ట, గొడవలు లేన, మాటలు వినపడినట్లా సైలెంట్. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉంటుంది మనకి. మనం ఉండేది ఊర్లో ఉంటాం, మనమే అడవిలో ఉండమా. లాస్ట్ అట్లా ఉంటే లాస్ట్ ఉంటే ఉంటుంది. మొన్న వచ్చిన వర్షాలకైతే చాటి మనకి వరకు చెట్లు సిగిసులు అన్నీ పచ్చగా ఇవే, పర్వాలేదు. ఇంకా ఒక్క వాన పడితే కొద్ది వరకు చల్లబడినట్లే. ఈ 4 రోజుల్లో వర్షాలు ఉండవని చెప్పినారులే, వస్తాయి. ఏం లేదు, ఇంకా మొత్తం మడలు కమ్ముకునేవే. ఇప్పుడు రాత్రికి వస్తుంది అనేది తెలియదు, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు ఈ వాన. ఇంద్రా మరి ఏ సురేఖ, అప్పుడే స్టార్ట్ చేసినావా? దీంట్లోకి కావాల్సింది ఏమేమో ఇప్పుడు సురేఖ అయితే చూపిస్తా. ఏమేమి ఉడకబెడతావు? ఉర్లగడ్డలు, దీంతోనే పకోడీ. ఉర్లగడ్డ అంటే మరి గుడ్డు పకోడీ అంటే? గుడ్డు పకోడీ ఆల్రెడీ ఇక్కడ ఉడికేసిన 4 గుడ్లు. 4 గుడ్లు ఉడికేసినావా? ఉడికేసినవేనా? ఏ చూస్తాను మరి ఉడికేసిన లేదు అని మనం. ఉడికేసింది రా పోయి, ఉడికిన కోడిగుడ్లే. ఆలుగడ్డలు, ఎగ్స్ 2 మిక్స్ చేసి మరి పకోడీ అయితే వేస్తుంది. చాలా కొత్తగా వేస్తుంది సురేఖ. అయితే ఏం చేసినా కొత్తగా ఆలోచన చేస్తుందప్ప. నాకైతే ఒక్కొక్కరి విచిత్రం అవుతుంది, కానీ ఒక్కొక్కరి మైండ్ లేని దాంట్లో అట్లా మాట్లాడుతుంది. ఇదే నా సురేఖతో వచ్చిన ఇబ్బంది. సో ఫ్రెండ్స్, ఎట్టకేలకి ఈరోజు మనకి ఎగ్ బజ్జీ. దీంట్లోన ఏమేం చేస్తానో ఎట్టట్లు చేస్తానో తయారు చేసేటప్పుడు చూద్దామండి. అదే అమ్మా పగలగొట్టి చూపిస్తుందప్ప. ఏం చేస్తావు? బాలే అవలే బాగా తింటా. నేను ఇప్పుడు పకోడీ మనం వేసేది సూపర్లే. అది మొత్తం ఉర్లగడ్డ అన్ని ఉడికేది లోపల నువ్వు చక్కచక్క తొందరగా తిక్కే మరి. నువ్వు ఎక్కడెక్కడ వచ్చావు కోళ్ళవి? సో అది ఇక్కడ ఉందండి. కుక్కలకి ఇక్కడ వచ్చాయి మరి అంతసరికాడ. అయిపోయినా రా, ఉడికింటేనేమో రా. ఓ నాన్సి పండుకునేదే. ఓ దించాం అప్పుడే, ఉడికావునే. అబ్బా ఉడికేవరు. అబ్బా ఎగ్స్ ఇవి జవారీ ఎగ్స్ అప్ప. మరి మన ఇంట్లో కోళ్ళు పెట్టిన గుడ్లు ఇవి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుడ్డు, సూపర్గా ఉంటుంది, మంచి బలం కూడా ఇది.
ఎట్లవి ఉడికేవి చూడవి ఉడికేవే ఒలిసి పెడతాను అన్ని. అదే నువ్వు ఇంకా సామాన్లు దిక్కుతుంటివి ఉడికేది చూస్తే దింపేవు కదా, దింపలేదు దింపేదే నువ్వే దింపెట్టావు మరి పాప దింపి పెట్టినావు. మళ్ళీ దింపి. సో మొత్తానికి వచ్చి ఆలుగడ్డలు ఉడికినాయప్ప, ఎగ్స్ ఉడికినాయి. తీసుకురాపో తొందర తీసురా. ఏ నాన్సి లెల్లక్క ఎప్పుడు పాయమ్మా ఎప్పుడే పని నువ్వు పండుకున్నాక అయ్యమ్మ నువ్వే నువ్వు పోతుంటివే లోపల ఇంట్లో పండుకునేది పోమ్మా. ఏమట్లా చేస్తావు అతద్దుడింగా లోపల ఇంట్లో పండుకునేదంటే ఉండదు, నిమిషం ఉండదు. లల్లి 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 నాన్సికి లల్లే కావాలా. తీసుకొస్తా రైట్. ఎట్లా ఉడికేవనే బాబా సూపర్గా ఉడికినాయి అబ్బాయి, మెత్తగా కదా అది ఉడికిన దానికి ఇలా వచ్చేది. లేక తొందరగా వెళ్ళేసాయి. రైట్ ఇంకా ఉండే రైట్ తీసురా. ఏనాచి ఉండదా లోపల పండుకున్నాను. రైట్ మరి ఎండకేంటి కూర్చుని ఇట్రా మంచం మీద కూర్చో, నీడకు కూర్చో. అదే నాన్సి కొడుగుడ్లు వెలిసిలేవు కదా, ఇంకా వెలుస్తావు ఇప్పుడు. మొత్తం రెడీ చేస్తే ఇలా చిన్నగా తుళ్ళు చేసుకోవాలి. అవులే ఇంకా పకోడా అంటే చిన్నగా తుళ్ళు చేసుకునేలా చూసుకో. బాగా మరసంగా గట్టి చూసుకో. ఇట్లా కలిపేది అయిపోయినా మరి ఇంకా ఇలా చిన్నగా గుడ్డు తెల్ల తెల్ల గుడ్డు చిన్న పిసుకోవాలన్నమాట. ఎట్లయితే ఎందుకు తీసి పెట్టినానంటే పచ్చగుడ్డు దీంట్లో కలదు కాబట్టి నీళ్ళు ముగ్గేసినది పక్కకు తీసి పెట్టుకోవాలి. నీళ్ళు మాత్రం పక్క తీసి పెట్టుకోవాలి. ఏ మెట్లు బయటే బాగున్నాయి, లోపల ఇంటికి వస్తాయి. పిల్లలు ఇంట్లోనా టీవీ చూస్తారు, టీవీ శబ్దం వినపడొస్తుంది. ఆ ఊర్లో మనకి కమ్యూనిటీ అది ఇది పడుతుంది అన్నట్ల ఎంత తెలివి. సరే 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 ఏమంటే మనకి ఒకటి ఇంట్లోనే లొకేషన్ చేంజ్ లేదన్నట్టుండే. ఏం చేస్తే వాళ్ళు పక్కన వాళ్ళకి టీవీ గురించి వాళ్ళు ఒకటి ఎవరు బంద్ చేసుకుంటారు. బాగుండే ఫై బయట వాళ్ళదే అంతే అంతే. అవునులే అవునులే అవునులే. సర్లే మొత్తానికి వచ్చి కలపడం అయితే అయిపోయింది తప్ప ఇంకా అయిపోయినట్లేనే. కొత్తిమీర కలిపి వేసుకుందాము. కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి రెండో మూడో పచ్చిమిర్చి. మూడేలే నేనే కట్ చేసింది, 3 పచ్చిమిర్చి నువ్వు పెట్టింది. వేసుకోవాలంటే వేసుకోవాలా అంతే అంతే అంతే. కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకుందాము. పచ్చి కరివేపాకు రైట్. ఏమి ఆ డబ్బు మాత్రమే నాకు ఏమి ఈ డబ్బా తీసుకో. సో మొత్తానికి వచ్చైతే ఈ రోజే స్పెషల్గా చేస్తుందా నిజంగా నేను కూడా ఎప్పుడు చూడలే. కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకుందాం సరిపోద్ది అంత సాల్ట్ కొంచెం కారము సాల్ట్ కారము పసుపు కూడా వేస్తావా? బాగుంటది. చాలే అదేంది అది కొంచెం గరం మసాలా వేసుకుందాము. అవులే స్మెల్ బాగుంటుందిలే. రైట్ ఓకే. బాగా కాల్సు ఎగ్ బోండాలా ఇవి? బాబా బాబా ఎగ్ బోండాలు. ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా.
ఆ? అది. మరి సంగ ఏం నూనె ఇట్లా చిట్లుతుంది ఇది అది నాని దీన్ని ఓకే మొత్తానికైతే ఇది ఏమిటంటే స్నాక్స్ మాదిరి చేసింది సాయంత్రం పూట పిల్లలకైతే బాగుంటుందని చెప్పి సూపర్ ఎగ్తో చేసింది కాబట్టి బలానికి పిల్లలకి సూపర్గా ఉంటుంది సురేఖ అయితే చేసిన దానికి చాలా సంబరపడుతుంది ఎట్లుంటుందో ఎట్లేదో స్నాక్స్ అంటే సూపర్ ఉంటాయిలే చూద్దాం సో ఫ్రెండ్స్ మరి ఎవరు షెఫ్ వాడేనా ఫస్ట్ తీయి మీకోసమే లేరా చేసింది తీసుకో సూపర్ ఉన్నారు ఫ్రెండ్స్. ఉప్పు అయ్యిందిలే అంత బాగున్నది. అంత బాగుండదు తీసుకో ఇంకోటి తీసుకో తిను తిను అట్లా పెట్టుకో అన్నంలో పెట్టుకో రెడీ అన్నంలో నాన్సి టేస్ట్ ఎట్లా ఉన్నది చూడి బాగుందా నాన్సి బాగుండదా బాగుండదు కదా అబ్బా సూపర్ అంట అయ్యి ఇంకోటి రండి తీసుకో అది మా సంగీత టేస్ట్ చేసాబా చాలా రోజుల తర్వాత వచ్చేది చూడండి మరి అప్పుడు చాలా తక్కువ ఇంగ్లీష్ మీడియం పోతుంది కాబట్టి తక్కువ సూపర్ బాగుండదా తీసుకో రెండు తీసుకో తీసుకో ఇంకా తీసుకో అట్లా ఇంకెవరు ఉంటారు ఇక్కడ నువ్వేం ఎవరు లేరా నువ్వు తిను చూడి నువ్వు తిను నాకు తర్వాత తింటాను చూడు తిను చూడి ఎట్ట ఉండవు నువ్వు నాకు చేసిన నాకు బాగుంటాయి ఖచ్చితంగా బాగుంటాయా ఉప్పు అంత సూపర్ సూపర్ మొత్తానికి వచ్చి ఇంకా మనకు కూడా ఛాన్స్ వచ్చింది ఇంకా అందరి సరిగ్గా టేస్ట్ చేయనిక అంటే ఇంక రోజు డైలీగా రోజువారీ పద్ధతి ప్రకారము సో ఫ్రెండ్స్ మరి గుడ్డు అంటేనే బలమైంది సూపర్ సూపర్ ఉంటుంది అనుకుంటాను మొత్తం గుడ్లే కనపడతా చూడు దీంట్లోనే గుడ్డు ఆలుగడ్డ రెండు సూపర్ అవే టేస్ట్ ఎక్కువ పట్టుకొస్తుంది ఆలుగడ్డ ఎక్సలెంట్ స్నాక్స్ సాయంత్రం పూట పిల్లలకి అయితే సూపర్ ఉంటుంది లైట్గా పిల్లలు కూడా తినేస్తున్నారు నాకు కూడా చాలు నేను పిల్లలు తిని అయిపోయావులే అయిపోయినా చాలు నాకు ఉన్నట్టు వరకు పిల్లలు తింటారు మరి చేసిన స్నాక్స్ అయితే సురేఖ చేసింది అయితే చాలా చాలా సూపర్ గా ఉండదు ఎలా ఉండదో చేసాను మరి బాగుంటదని చేసినాను కొంచెం ఎంకరేజ్ చేయండి ఒకవేళ అలా కాకపోతే అలా కాదే సురేఖ అని చెప్పండి కానీ ఏదో నాకు తెలిసినట్లు చేసాను ఎవరు చెప్పినట్టు ఏం లేదు బాగుంటది అనుకుని చేసేదే ఎలా ఉంటుందో తెలియదు మరి మీ కామెంట్ ధారణ ఎలా ఉండేది నాకు తెలుస్తుంది అంటే ఇంకా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామప్ప అంతవరకు బాయ్